అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందన్నారు. శ్రామిక బడుగు బలహీన వర్గాలకు తాజా బడ్జెట్ పూర్తిగా వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు పరాకాష్ఠ విమర్శించారు. కోట్లాది మంది ఉపాధి కూలీలకు ఉపాధి కల్పించడానికి రూపాయలు 2 లక్షల కోట్లు అడిగితే కేవలం రూపాయలు 85,000 కోట్లకు పరిమితం చేశారని ఆగ్రహం చేశారు. వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకైతేనేమి, రైతులకైతేనేమి యావత్ ప్రజానికానికి నష్టం కలిగించే బడ్జెట్ ను వెంటనే సమావేశం పెట్టి ఆ బడ్జెట్ ని రద్దు చేసి బడ్జెట్ పెంచే విధంగా మేము పెంచాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలా బడ్జెట్ పెంచిన పక్షంలో వామపక్షాలుగా ఇతర పార్టీలను కూడా కలుపుకొని మేము ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో కేంద్ర ప్రభుత్వం, ఆ స్మార్ట్ మీటర్లు కూడా రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సూపర్ 6 పథకాలంటూ మన ఎలక్షన్ల ముందు చంద్రబాబు గారు ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ పొద్దు వల్ల హామీలకు వ్యతిరేకంగా ఆయన మొండి చేయి చూపుతున్నాడు. మరి ప్రజలకి హామీలు ఇచ్చే ముందే ఆలోచన చేయాలని చెప్పి మేము సీఎం గారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ లో కనీసం ఒక 5% కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ప్రజలకు పడింది లేదు. అదేవిధంగా పథకాలు ఏ రకంగా వర్తించడం లేదు. దాంట్లో భాగంగా గుడ్డిలో మెల్లన్నట్లు ఇప్పుడు భారాలు ఇవి కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. మరి ఏ రకంగా ప్రజలు దానిని ఎదుర్కొంటారని చెప్పి మేము గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రధానమంత్రి గారికి వంత బాడుతున్నాడే తప్ప రాష్ట్రం గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కనీసం కేంద్రంతో విచారించి ఈ బడ్జెట్ పైన మరింత పెంచకపోతే భవిష్యత్తులో ప్రజలు ఉద్యమాలు ఎక్కువ చేసి పోరాటాలు చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సూపర్ 6 పథకాలు వెంటనే అమలు చేయాలి. అమలు చేయని పక్షంలో మేము యావత్ ప్రజానికాన్ని, అన్ని కార్మిక సంఘాలని, రాజకీయ పార్టీలను కలుపుకొని ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.